హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ది స్టోరీ ఆఫ్ టూ సోల్స్. ఈరోజు మీ అందరి కోసం ఒక స్పెషల్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో అదేంటంటే జాను కోసం స్పెషల్గా స్నాక్స్ ఐటమ్స్ అయితే బుక్ చేశాను. అది ఎక్కడి నుంచి అంటే స్వీట్ కారం కాఫీ అని చెప్పి మనకు ఇన్స్టాగ్రామ్లో అండ్ ఇక్కడ ఫేస్బుక్లో బాగా ట్రెండింగ్ అవుతుంది. అండ్ చాలా రివ్యూస్ కూడా చూసాను నేను. సో జనరల్గా స్నాక్స్ అంటే బాగా ఇష్టం అనమాట జానుకి. సో అందుకోసం అని చెప్పి తనకు ఇష్టమైనవన్నీ దీంట్లో పర్చేజ్ అయితే చేసిన నేను. సో చూద్దాం అంటే వాటి క్వాలిటీ ఎలా ఉంటుంది, ఆ హైప్ కరెక్టేనా, ఎందుకంటే వాళ్ళు 0 ప్రిజర్వేటివ్స్ అని చెప్పి చెప్తున్నారు, 0 పామ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాం అని చెప్పి. సో లెట్స్ సీ మనం ఏమైతే బుక్ చేసినామో దాంట్లో ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం, ఓకేనా? సో నా లెట్స్ సీ నేనేం ఆర్డర్ చేసినానో మీకు చూపిస్తా. సో మద్రాస్ మిక్చర్ and we have Andhra spicy murku, and next peanut chicky bites palipatti, and next one onion kodu vale onion rings antam kada, so adanmata. Crispy ghee Mysore pak, so Janu favorite anmata Mysore pak, so tana kosam crispy ghee Mysore pak. So Janu excited ah? Started going to office. Yeah. So evenings నాకు ఏదో ఒకటి కావాలి కాబట్టి బుక్ చేశాను. Let's see the taste. చూపి ఎన్ని ఉన్నాయి అసలు పీసెస్? చిన్న చిన్నవా? ఓకే. క్రంచీ ఉన్నాయా? అంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పుడు ఉంది? ఇది 19 ఓకే February 19th అండ్ 3 months వ్యాలిడిటీ. బాగుందా టేస్ట్? నాకు కొంచెం రియల్లీ గుడ్. అంటే బయట మైసూర్ పాక్ ఇది తినగానే అట్లా ఆయిల్ జ్యూస్ యూజ్ అవుట్ అవుతున్నట్టు అయితే నెక్స్ట్ అయితే బాగుంది టేస్ట్. ఓకే, దీంట్లో మనకి ఇంగ్రీడియంట్స్ చూడండి, చూసుకోవచ్చు ఇక్కడ మీరు. ఇది నేను ప్రమోషన్ ఏం చేయట్లేదు, జస్ట్ నాకు నచ్చిన బుక్ చేసుకున్నాను నేను, అందుకే. అవునా, ఇవి అయితే నాకు చాలా ఇష్టం. ఈ చక్రాలు నాకు కూడా ఒకటి నేను ట్రై చేస్తాను. అబ్బా, ఇంత ఇచ్చాను చూడండి. రెగ్యులర్గా మనం తింటాం కదా, సేమ్ అదే టేస్ట్ వస్తుంది, ప్లస్ ఇంకొంచెం గార్లిక్ స్మెల్ వస్తుంది దీంట్లో. నో మైదా నో వనస్పతి అంట, చూడొచ్చు మీరు. నో మైదా నో వనస్పతి. ఆనియన్ రింగ్స్. మ్యానుఫ్యాక్చరింగ్ చూడు, దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది ఆ ఫ్రెష్నెస్ డేట్ ఎప్పుడు ఉంది దీంట్లో. ఇది 7th February 7th, ఇది నాకు తెలుసు. నా కూడా కొంచెం నేను కూడా చూస్తా, టేస్ట్ బాగుందా? అమ్మమ్మ చేతి వంట మరి. నా నెక్స్ట్ అరే ఫస్ట్ మిక్చర్ ట్రై చేయాలి, దాని తర్వాత స్వీట్ ట్రై చేద్దాం లాస్ట్. మళ్ళీ సేమే మిక్చర్. నీ ఫేవరెట్ మిక్చర్? మద్రాస్ మిక్చర్. చూపి దాంట్లో ఏం వచ్చినా చూపి రాదురా అవన్నీ. చేతిలో కొంచెం వేసుకో. రెగ్యులర్ స్టైల్లోనే ఉందా మనకి ఇప్పుడు? ఇట్లా స్వీట్ షాప్స్లో దొరుకుతుంది కదా. ఓకే, టేస్ట్ జనరల్గా మన సైడ్ టేస్ట్ లా లేవు. చాలా నీట్గా ఉంది ఇది తింటుంటే. నీట్గా ఇన్ ద సెన్స్ మంచిగా, నాకు చాలా టేస్ట్ బాగా అనిపిస్తుంది ఇది. నో లెట్స్ ట్రై దిస్ పీనట్ చిక్కీ. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పీనట్ చిక్కీ. మార్కెట్లో మనకు పీనట్ చిక్కీలు చాలా ఉంటాయి, వాళ్ళు ఎట్లా చేస్తారో ఏం చేస్తారో మనకు తెలియదు. అవునా? ఓహో, బ్లాక్ రైజిన్ మధ్యలో పెట్టి కరెక్ట్గా
మైదా, నో పామ్ ఆయిల్, నో ప్రిజర్వేటివ్స్. బాగుందా? నాకు కూడా ఒకటి. అన్నీ బాగున్నాయి. స్పెషల్లీ ఆనియన్ రింగ్స్ నాకు చాలా నచ్చినాయి. బాగుంది. ఇది ఆంధ్ర స్పైసీ మురుకులు కూడా బాగున్నాయి. సో గుడ్. అంటే మన స్టైల్లో లేవు, సంథింగ్ డిఫరెంట్ ఫీల్ ఉంది అంతే. అండ్ నీట్గా ఉన్నాయి, అంత ప్యాకేజింగ్ అంతా నీట్గా ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఆయిల్ అంటున్నారు కదా, సో అట్లాంటివి అయితే పెద్దగా ఏం కనిపించట్లేదు. చాలా నీట్గా ఉంది, మంచిగా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఐ డెఫినెట్లీ రికమెండ్ ఇట్. ప్రమోషన్ కాదు, జస్ట్ నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నా జాను కోసం బుక్ చేసిన నేను. సో మీరు కూడా మీ వాళ్ళ కోసం బుక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ మీకు హెల్ప్ఫుల్ అవుతే ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకోండి. అండ్ మంచిగా ఈట్ హెల్దీ అనమాట. ఈట్ హెల్దీ బికాస్ లైక్ నో మైదా, నో పామ్ ఆయిల్ అండ్ నో ప్రిజర్వేటివ్స్, ఈ ఐటమ్స్ అన్నీ. సో అందుకోసం అని చెప్పి నేను జనరల్గా రికమెండ్ చేస్తున్నాను. ఓకేనా? సో వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్ వేసుకోండి. ఓకే, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.